తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. రామాయణగా ఇది రానుంది. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత నమిత్ మల్హోత్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. హాలీవుడ్ చిత్రం ఓపెన్ హైమర్కు వచ్చినంత గుర్తింపు ఈ చిత్రానికి రావాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు రామాయణం గొప్పతనం తెలియాలనే లక్ష్యంతోనే దీన్ని తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. రామాయణకు ఆస్కార్ వస్తుందా అనే ప్రశ్నకు నమిత్ స్పందిస్తూ, ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం నాకుంది. ఇందులో విజువల్స్ కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అందుకే ఆస్కార్ సాధించగలదనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. నిజం చెప్పాలంటే ఇది పూర్తిగా మనపైనే ఆధారపడింది. మనం సినిమాని ఏ స్థాయిలో ప్రచారం చేస్తామనేది ముఖ్యం. ప్రచారం చేయటం పెద్ద బాధ్యత. ఇటీవల ఓ అగ్ర హీరో రామాయణం కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ చిత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇది సున్నితమైన కథ. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా దీన్ని తెరకెక్కించాలి. ఈ అవకాశం మళ్లీ రాదు. అందుకే జాగ్రత్తగా రూపొందిస్తున్నామని చెప్పారు. రామాయణతో భారతీయ కథకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావటమే తన లక్ష్యమని నమిత్ అన్నారు. దేశం గర్వించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రపంచమంతా ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకోవాలి. హాలీవుడ్ సినిమా ఓపెన్ హైమర్కు ఏ స్థాయిలో గుర్తింపు వచ్చిందో తెలిసిందే. అలాంటి గుర్తింపే ఈ సినిమా కూడా రావాలి. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరిగా ఉండటం నా అదృష్టం. మేము ఈ సినిమాతో చరిత్ర సృష్టించగలమనే నమ్మకం నాకుంది అని తెలిపారు.